ఇక జోరు వానలో గర్భిణికి పురిటి నొప్పులతో అల్లాడిపోయారు. ఆసుపత్రికి వెళ్లేందుకు అష్ట కష్టాలు పడ్డారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా డి పోలవరం డివిజన్లో చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం దెబ్బకు రోడ్లు కొట్టుకుపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ సమయంలో గ్రామానికి చెందిన గర్భిణికి సడన్గా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అయితే రోడ్డు సౌకర్యం సరిగా లేదు. జోరు వానలో గర్భిణిని 108 సిబ్బంది 3 కిలోమీటర్ల మేర డోలిలో తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్స్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవచ్చాయి. ఆసుపత్రికి వెళుతుండగా రోడ్డు మధ్యలో పెద్ద చెట్టు కూలింది. అయినా సరే అంబులెన్స్ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. జోరు వానను సైతం లెక్క చేయకుండా చెట్టును తొలగించారు. అనంతరం గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం గర్భిణికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఇంత జోరు వానలో అష్టకష్టాలు పడి గర్భిణిని సేఫ్గా ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బందిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ అంటూ 108 సిబ్బందిని పొగుడుతున్నారు. కిలోమీటర్లు ఇప్పుడు ఇలా మోసుకొని వెళ్దామని ఈ సెల్లుడి ఇల్లుకి ఇంకా ఇల్లుకి రండి మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు, ఎస్సీఎక్స్ఓ గారు రత్నం గారు, మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు, నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్, నేను పైలట్ అండి. వీరి సహాయంతో, ఊళ్ళో వాళ్ళ సహాయంతో 3.5 కిలోమీటర్ల డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోడ్డు అసలు బాగోలేదు. రోడ్డు బాగుంటే మేము అక్కడ దాకా వెళ్ళిపోదు. ఇంకా మంచి సర్వీస్ అందిందని మేము చూస్తున్నామండి. వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మంచి జరిగినట్టే మనకి. కావున దయించి రోడ్డు వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అండి ఇది దుచ్చర్తి నుంచి డి చోడవరం కేసుకి వెళ్తున్నామండి. కేసుకి వెళ్తుంటే